తోటకూరతో ఎప్పుడు సింపుల్‌గా ఫ్రై లేదంటే పప్పుతో పాటు కలిపి చేస్తాం కదా! ఇలా టమాటోస్ వేసి తోటకూర టమాటో కర్రీ ట్రై చేయండి. చాలా బావుంటుంది. కడాయిలో ఆయిల్ ఏసుకొని హీట్ అయినాక జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కల్ని వేసి మంచిగా ఫ్రై చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 1 మినిట్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూరని కూడా అందులో వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్‌గా తోటకూర ఫ్రై అయిపోవాలి ఆయిల్‌లో. తర్వాతే 4 పెద్ద సైజ్ టమాటో ముక్కల్ని కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని, తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఉడకనిచ్చుకోవాలి. ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని ఆఫ్ చేసుకోవడమే అంతే. సింపుల్‌గా టేస్టీగా టమాటో తోటకూర కర్రీ రెడీ.